టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ వెనుక గూఢచారులుగా పనిచేస్తూ మీరు చేయబోయిన పనులకు పెండింగ్ పడుతున్నందుకు వాళ్ళ యొక్క కర్మ అనేది ఎలా ఉంది అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కార్మికులు ఒకరు మీకు ఒక ఆఫర్ ఇచ్చి ట్రాప్ చేద్దామని చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఎనర్జీ రీడింగ్ కూడా చేశానండి. ఎవరైనా చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, కార్మిక్స్ యొక్క కర్మ ఎలా ఉంది? డబ్బులు ఇచ్చేసి మీకు హార్ట్ బ్రేక్ చేద్దామని అనుకున్నారంట. మిస్ అయింది, క్లియర్గా మిస్ అయింది. మిస్ అవ్వడమే కాదు, వాళ్ళకి అడ్డం కూడా తిరిగింది వాళ్ళు చేస్తున్న పని. ఏ రకంగా కూడా మీకు రావాల్సిన ఎకనామీని వాళ్ళు ఆపలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. క్లియర్గా మీకు ఏదైతే రావాలో దాన్ని వాళ్ళు ఆపలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వారి యొక్క కర్మ అనేది ఎలా ఉంది? వారికి అన్ని రకాలుగా కూడా అవకాశం లేదండి. మిస్సింగ్ అన్ని రకాలుగా, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఇంకో ద్వారా కావచ్చు. ఏ రకంగా కూడా మీకు రావాల్సింది ఆపడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు మీ పరువు తీద్దామని అనుకున్నారు, సో వాళ్ళ పరువు పోయింది. వాళ్ళు చీటర్స్, 420s అని అందరికీ తెలిసిపోయింది. మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని చెప్పి చేయలేకపోయారు. సో వాళ్ళు ఒక ఆఫర్ కూడా ఇద్దాం అనుకున్నారంట. మీకు రావాల్సిన మనీకి సంబంధించి, స్టెబిలిటీకి సంబంధించి వెన్నుపోటు వేయడానికి. ఇంకా చెప్పండి ఏంజల్స్, క్రియేషన్ అనేది కుదరలేదండి, వర్క్ అవ్వలేదు. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో మీ విషయంలో అది వర్క్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వారి యొక్క కర్మ ఏ విధంగా ఉంది? వారి యొక్క కర్మ ఏ విధంగా ఉంది? ఒక ఓల్డ్ పర్సన్ అండి మీ విషయంలో డబ్బులు ఇచ్చి మీకు అనారోగ్యం వచ్చేలా చేయడానికి చూస్తున్నారంట, క్రియేట్ చేయడానికి. మీ చేతికి డబ్బులు ఇచ్చి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, రెగ్యులర్గా మనీ ఇచ్చి తీసుకునే వాళ్ళకి చేతులకి డబ్బులు ఇస్తున్నారంట. గొడవ పెట్టుకోమని చెప్పి మీ ఇంట్లో ఒక పర్సన్కి మీకు గొడవలు అయ్యేలాగా చేస్తున్నారంట. ఏమైందంటే అది వాళ్ళకే తలకిందులు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళు గొడవలు పడుతున్నారు, ఎవరైతే చేశారో చేయమని ఇచ్చారో వాళ్ళు. హ్యాపీ ఎండింగ్ పక్కా అండి మీ విషయంలో, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ ఇంట్లో కేర్ గివర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. సో వాళ్ళకి 4 చేతులతో సంపాదించేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట. స్పైన్ చేస్తున్నారు గూఢచారులాగా, వెనకాలే ఉంటూ ఏమేమి చేస్తున్నారని. అవకాశం లేదండి వారికి. డబ్బులు ఇచ్చి మీకు భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ రావాల్సినవి రాకుండా చేయడానికి అవకాశం లేదని చెప్పి క్లియర్గా ఏంజల్ చెప్పేస్తున్నారు. న్యూ బిగినింగ్ కూడా లేదండి, బాధ పెట్టలేరు మిమ్మల్ని ఏ రకంగా కూడా. డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప మీ విషయంలో వారు అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి. వాళ్ళు మీరు వెళ్తున్న దారిని ఆపలేరు, మీరు నిలబడకుండా చేయలేరు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంట అంతే. మీ విషయంలో ఎవరితో అయితే చేతులు కలిపారో వారికి పొంతన పట్టక వారే తిరిగి కొట్టుకుంటారు. మీరేం చేయక్కర్లేదు, కర్మ అనేది వాళ్ళని అలాగే రిటర్న్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు వాళ్ళని ఏమీ అనక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టడానికి డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టమని డబ్బులు ఇచ్చారో, డబ్బులు ఇచ్చిన వాళ్ళే తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి గొడవే. చివరికి ఇద్దరు కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఓకేనా? ఒక యంగ్ పర్సన్ దారులు కూడా చూస్తున్నారంట మీ విషయంలో. ఏంజిల్ ఇంకా చెప్పండి, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? డబ్బులు రాకుండా చేసి, ఓకే, ఇంట్లో గొడవలు వచ్చేలా చేసి డబ్బులు లేకుండా చేయాలి, ఇన్కమ్ సోర్స్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట. యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండి. మీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. న్యూ బిగినింగ్ లేదండి, ఇది డివైన్ డిసిషన్. ఓకేనా? వాళ్ళకి మొదలే లేదు.
మీలా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అని చెప్పి మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారండి. ఇంతకు ముందులాగా మీరు ఇచ్చినట్టు వాళ్ళకి ఎనర్జీ అసలు ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఏం చెప్పినా వినేసేవాళ్ళు, ఏం చెప్పినా వాళ్ళు వద్దు అంటే మానేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా చేయట్లేదు. మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. మీరు అప్పటికంటే కూడా బాగా మెచ్యూరిటీ వచ్చింది, ఎవరేంటో అనేది మీకు తెలిసి వచ్చింది. సో మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు మీతో ఆటలు ఆడడానికి. మీరు అలోన్ కాదు అన్న విషయం మీకు తెలిసింది. మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, ఒక డివైన్ టీం ఉంది. మిమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీకు కావాల్సినప్పుడు మెసేజెస్ ఇస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, జరగబోయేవి ముందుగానే చెప్తున్నారు. సో మీకు జాగ్రత్తగా చెప్తున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మీకు చెప్తున్నారు. మీకు తోడుంది, మీరు పుట్టడానికి ఒక పర్పస్ ఉంది అని మీకు అర్థమైంది. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో అదే దారిలో వెళ్ళండి, దేన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు భ్రమలో లేరు, పూర్తిగా క్లారిటీగా ఉన్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కార్మిక్ గురించి. ఎస్, మీరు ఏదైతే డ్రీమ్స్ అన్నీ పెట్టుకున్నారో, మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది సాధిస్తూ మీరు అలా జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటే ఈ కార్మిక్ ఎవరైతే ఉన్నారో అలా చూడడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు మిమ్మల్ని. అదే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంటండి, బాగా అంటే బాగా. ఎన్నో సంవత్సరాలు కూడా పెట్టుకున్న అన్నీ కూడా పోగొట్టుకుంటారంట. కానీ మిమ్మల్ని మాత్రం బర్డెన్ చేయలేరు. మిమ్మల్ని మాత్రం మీరు చేసిన పనిలో కానీ మీ జీవితంలో కానీ భారంగా చేయలేరు, బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఎస్, వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పు అని. చాలాసార్లు అర్థమైంది, చాలాసార్లు ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు, డివైన్ గైడెన్స్ అనేది వాళ్ళకి లేదు. క్లియర్గా డివైన్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వట్లేదు, వార్నింగ్స్ ఇచ్చారు. ఇలా చేస్తే నువ్వు వెళ్తున్న పాత్ కరెక్ట్ కాదు, ఈ విధంగా చేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చాలా రకాలుగా వార్నింగ్స్ ఇచ్చారు. మీరు డ్రీమ్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రీమ్ వైపుగా మిమ్మల్ని ఏంజల్ గైడ్ చేస్తారండి. ఓకేనా? మీరు ఏంది తెలియట్లేదు, ఏం చేయాలి అని అసలు ఆలోచన కూడా అవసరం లేదు మీకు. ఏది కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అడగండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? ఏంజల్స్ చెప్తున్నారంటే యు ఆర్ అన్ డివైన్ గైడెన్స్. వాళ్ళు కర్మ సైకిల్లో ఉన్నారు, ఆ కర్మ సైకిల్లో అదే రిపీట్ చేస్తూ అలాగే వాళ్ళ జీవితాన్ని అదే కర్మలో తిరుగుతూ ఉన్నారు. ఓకేనా? వారు మిమ్మల్ని బాధ పెడుతున్నామన్న నెపంతో వారు ఒక దిగజారిపోయి ఒక లో లెవెల్లో లో వైబ్రేషన్లో బతికేస్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అవుట్ సైడర్స్, బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కాదు. ఓకేనా? బయట వాళ్ళు మిమ్మల్ని ఏదో బాధపడుతున్నామని వాళ్ళ విలువ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చేసుకుంటున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. మీరు ఇన్నోసెంట్ కాదండి ఇంతకు ముందులాగా. మీ ఇన్నోసెన్స్తో ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు మీ ఇన్నోసెన్స్తో మిమ్మల్ని ఆటలు ఆడడానికి బయట వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట, బట్ అవకాశం దొరకట్లేదు. కర్మ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు మిమ్మల్ని చూసి ఊరుకోలేరు, అలాగని ఆపలేరు. ఓకేనా? అందుకని చెప్పి మీకు బద్ధకం వచ్చేలాగా కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారంట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అంటండి వీళ్ళు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందిని ఇబ్బంది పెట్టారు, గతంలో ఇబ్బంది పెడుతున్నారు కూడా. చాలామంది పనులు ఆపేశారు, చాలామంది జీవితంలో ముందుకు వెళ్లకుండా వాళ్ళని తొక్కేశారు. కానీ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు, ఎందుకంటే మీరు డివైన్ చైల్డ్, మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకేనా? క్లియర్గా చెప్పేశారండి ఏంజల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నానని చెప్పి. ఓకేనా? సో మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తుంటే అవుట్ సైడర్స్ అందరూ, బయట వాళ్ళందరూ ఇలా చూడటం, అవకాశాలు వెతుక్కుంటూ వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవటం, వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించడం తప్ప వాళ్ళు మీ జీవితంలో ఏమీ చేయలేరండి. వీడియో సైన్ కన్ఫర్మేషన్గా తీసుకోండి. ఓకేనా? కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.